ಹಲೋ ವ್ಯೂವರ್ಸ್, ನೀವೆಲ್ಲರೂ ಹೇಗಿದ್ರಿ? ಚೆನ್ನಾಗಿದ್ರಾ? ಎಲ್ಲರೂ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರನಿ ನಾನು ಭಾವಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮ್ಮ ಕನ್ನಡ ಫಾಲೋಯರ್ಸ್ ತುಂಬ ಜನ ಕಮೆಂಟ್ಸಲ್ಲಿ ಕೇಳುತ್ತಿದ್ದರೆ ಒಂದು ಎರಡು ಮಾತನ್ನ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿ ಸಂಧ್ಯಾ అని ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ಟ್ರೈ ಮಾಡಿದ್ದೀನಿ. ఏదైనా తప్పుಗಾಗಿ మాట్లాడిద్దా దయవిಟ್ಟು నిమ్మని మగు ಥರ ನನ್ಸಿ నన్నను క్షమిಸಿ. లవ్ యూ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దామా? టైటిల్ చూసి మీ అందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, పండుగ క్లీనింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఫెస్టివల్ క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందే ఒక విషయాన్ని అనుకున్నాను, ఈ పనులన్నీ ఒక్క రోజులోనే వైండప్ చేసేయాలని. ప్రెజెంట్ నాకున్న వర్క్ లోడ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఈ డెసిషన్ తీసుకున్నాను. సో ఈరోజు హౌస్ డీప్ క్లీనింగ్ వర్క్ పెట్టుకుంటున్నాను కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ అన్నీ కూడా ఫటాఫట్ మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ టొమాటో చట్నీ, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి మెంతికూర పప్పు ఆలూ ఫ్రై చేశాను. ఇక కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఫ్రెష్గా కాఫీ చేసుకొని తాగాను. ఏంటి కిచెన్లో ఈ సెటప్ అనుకుంటున్నారా? సంధ్య ఏదో రెసిపీ షూట్ చేయబోతున్నాను అనుకుంటారేమో. అస్సలు కాదు. ఇక్కడ నీహా అండ్ కనిష్క ఇద్దరు కలిసి బ్రెడ్ టోస్ట్ చేసుకొని బటర్ చీజ్ అన్నీ కూడా యాడ్ చేసుకొని తింటూ ఉన్నారు. కనిష్కకైతే జస్ట్ బ్రెడ్ని టోస్ట్ చేసి ఇచ్చింది. నీహాకి మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, చీజ్ కానీ పన్నీర్ కానీ, ఇంకా స్పెషల్గా కాళహస్తి కోవా ఇవంటే ప్రాణం, ఇంకా అంత ఇష్టం. కిడ్స్ది క్యాజువల్గా ఈ వీడియో క్లిప్ని ఒకరోజు అలా షూట్ చేశాను, అదే ఇక్కడ యాడ్ చేశాను. ఇద్దరు కలిసి ముద్దు ముద్దుగా తింటూ ఉంటే ఎంత చూడముచ్చటగుందో అసలు. బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేద్దామని పప్పు బియ్యాన్ని నానబెట్టుకున్నాను. హౌస్ డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మనం వార్డ్రోబ్స్ పని పెట్టుకుంటే డబల్ అయిపోతుంది, చాలా కష్టమవుతుంది. ఇదివరకు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ముందు రోజే వార్డ్రోబ్స్ అన్నింటినీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ టిప్స్ వీడియోని మన వ్యూవర్స్తో కూడా షేర్ చేసుకున్నాను. చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. మంచి టిప్స్ని షేర్ చేసినందుకు థ్యాంక్స్ అని కమెంట్స్లో అన్నారు. మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి. ఒకవేళ మిస్ అయింటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. నా పనులన్నీ మార్నింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఈలోపు డీప్ క్లీనింగ్ వాళ్ళు కూడా వచ్చేసారు. పండుగలు వస్తున్నాయంటే ఇంటి క్లీనింగ్ అన్నది మామూలు విషయం కాదు, ఒక పెద్ద తతంగమనే చెప్పాలి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కనుక మనకు ఇద్దరు ముగ్గురు ఉంటే హ్యాపీగా అన్ని పనులు మనమే చేసేసుకోవచ్చు. ఇదివరకు ఫెస్టివల్ క్లీనింగ్ కూడా నేను అలాగే చేసుకునేదాన్ని. ఇప్పుడున్న సిచ్యువేషన్ మీ అందరికీ తెలిసిందే కదా. ఈ రెస్పాన్సిబిలిటీస్ పైన ఫోకస్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది నేను. ఇంకా తొందరలో సంక్రాంతి కూడా వచ్చేస్తుంది. హౌస్ క్లీనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఏంటని ఆలోచిస్తూ ఉంటే బెస్ట్ సర్వీసెస్ దొరికాయి నాకు, అందులోనూ బడ్జెట్లో. ఈరోజు మా ఇంటి హౌస్ డీప్ క్లీనింగ్కి వియూ కేర్ సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకున్నాను. బెస్ట్ హౌస్ క్లీనింగ్ సర్వీసెస్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు కస్టమర్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి వియూ కేర్కి. అన్నింటికంటే మించి రీజనబుల్ ప్రైజెస్లో హౌస్ డీప్ క్లీనింగ్తో పాటు పెస్ట్ కంట్రోల్ సర్వీస్ కూడా వీళ్ళు అందిస్తున్నారు. నేను పర్సనల్గా ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ హౌస్ డీప్ క్లీన్ చేస్తూ ఉంటాను. ఇలా ఫ్రీక్వెంట్గా నేను హౌస్ డీప్ క్లీనింగ్ చేయించడానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, పక్కన కన్స్ట్రక్షన్ జరగడంతో సిమెంట్ డస్ట్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఇంకొకటి, ఈ బెంగళూరు చల్లటి వెదర్కి కాక్రోచెస్ ప్రాబ్లం అయితే మామూలుగా ఉండదు. ఇక్కడ ప్రతి ఇంట్లో ఏ ఉన్నా లేకపోయినా కాక్రోచెస్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ముఖ్యంగా కిచెన్లో బొద్దింకలుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో మనందరికీ తెలిసిందే కదా. మన వ్యూవర్స్కి ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పగలను, ఇది క్లీనింగ్ మోటివేషన్ వీడియోనే కాదు, చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మెయిన్ ప్రాబ్లం చెప్పాను కదా, బొద్దింకలు చాలా ఎక్కువగా ఉన్నాయని. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. నేను చేయించి కూడా పెస్ట్ కంట్రోల్ దాదాపు 1.5 year అవుతుంది. ఇప్పటి వరకు లేనివి ఈ 1 month నుంచి కూడా అక్కడక్కడ కనిపించడం స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఫస్ట్ వీళ్ళు రాగానే కిచెన్లో వర్క్ స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే ఆ పెస్ట్ కంట్రోల్ స్టార్ట్ చేసి మనం స్ప్రే చేసిన తర్వాత ఒక 3 to 4 hours డ్రై అయిన తర్వాతే మళ్ళీ కిచెన్ని ఒకసారి క్లీన్ చేసి మనం యూస్ చేసుకోవడానికి ఉంటుంది. వియూ కేర్ సర్వీసెస్ నుంచి 4 members వచ్చారు. ఒకరు కంప్లీట్గా విండోస్ అండ్ గ్లాసెస్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకొకరు కిచెన్, ఇంకా ఇద్దరు ఏంటంటే బెడ్రూమ్స్ అండ్ వాష్రూమ్స్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. కిచెన్లో పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేయాలి కదా, అందుకే అన్ని ఐటమ్స్ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నారు. మీరు వ్లాగ్స్లో గమనించే ఉంటారు, కిచెన్లో ఎక్కువగా గ్లాస్, సెరామిక్, అలాగే మడ్వి పాట్స్ ఉంటాయి కదా, క్లే పాట్స్, అవి చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళు కేర్ తీసుకున్నారు.
ఆల్మోస్ట్ నేను 10 to 15 డేస్ నుంచి ఎలాగో ఫెస్టివల్ డీప్ క్లీనింగ్ ఉంటుంది కదా, అందుకే ఈ డ్రాస్ అన్నిటిని అలానే ఉంచేసాను. సో ఇందులో చేయాల్సిన డీక్లటరింగ్ చాలా ఉంది. మెయిన్గా ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు డీప్ క్లీనింగ్ పెట్టుకుంటే ఏంటంటే నేను అవసరం లేనివి ఏవైతే ఉన్నాయో వాటిని తీసి పక్కన పెట్టేస్తాను. సో దట్ మనకు స్పేస్ చాలా ఫ్రీ అవుతుంది అండ్ ఉన్న వాటిని చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ డ్రాస్ కిందకుంటాయి కదా, కనిష్కకి చాలా ఈజీగా అందిపోతాయి. సో ఎంత మెస్సీగా ఉంది చూస్తారు కదా. ఫస్ట్ అయితే వీటిని ఏవేవి యూస్ కావో అన్ని పక్కకి తీసేస్తున్నాను. ఆఖరికి సోప్స్ అన్నింటినీ కూడా బాక్సెస్లో నుంచి తీసి పడేస్తుంది. సో ఇక్కడైతే ఫైనల్గా పెస్ట్ కంట్రోల్ చేయడానికి ఫస్ట్ అయితే కబోర్డ్స్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని తీసి పక్కన పెట్టేశారు. ఇది కూడా చిన్న పని కాదు అసలు. వీళ్ళు తీసి నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తారు, కానీ వాటన్నిటిని మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవడం ఉంది కదా, అదొక పెద్ద పని అనిపిస్తుంది. కబోర్డ్స్, డ్రాస్ అలాగే చిన్న చిన్న వస్తువులు ఉన్నా సరే వాటన్నిటిని క్లీన్ చేసి తిరిగి పెట్టేస్తున్నారు. ఇందాక చెప్తూ ఉన్నాను కదా, బెంగళూరు వెదర్కి బొద్దింకలు చాలా ఎక్కువ వస్తుంటాయని. ఫ్రీక్వెంట్గా నేను హౌస్ డీప్ క్లీనింగ్ చేయడానికి ఇదొక మెయిన్ రీజన్. ఎందుకంటే ఆ బొద్దింకలు ఉంటే మనకు శ్రమ కూడా ఎక్కువైపోతుంది, పని డబల్ అవుతుంది. దీంతో కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ప్రతి వస్తువుపై అవి పాకుతుంటే అసలు ఎంత అలర్జీగా ఉంటుందో. అసలు ఇన్ని బొద్దింకలు ఉంటాయని తెలిసింది ఈ బెంగళూరుకి వచ్చిన తర్వాతే. అయితే ఈ కాక్రోచెస్ ప్రాబ్లం నేను దాదాపు 2 to 3 years బేర్ చేశాను. అయితే ఇలా కాదు, ఏదో ఒక సొల్యూషన్ చూడాలని ఆలోచిస్తుంటే కజిన్ సజెస్ట్ చేశారు, ఇలా పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ ఉంటాయి చేయించుకోండి అని. నిజంగా ఎంత హెల్ప్ అయిందో అసలు. సో ఇక్కడ వీళ్ళైతే ఆ పెస్ట్ కంట్రోల్ని మనకు కావాల్సిన క్వాంటిటీ అంటే కిచెన్ సైజుని బట్టి కబోర్డ్స్ ఎన్ని ఉన్నాయో దాని ప్రకారం మిక్స్ చేసుకొని స్ప్రే చేస్తూ ఉన్నారు. ఈ పెస్ట్ కంట్రోల్ లిక్విడ్ని స్ప్రే చేయంగానే ఎక్కడున్న బొద్దింకలు బయటకు వచ్చేస్తాయి. ఏంటి హౌస్ క్లీనింగ్కి ఇంత డబ్బులు ఖర్చు చేయడం అవసరమా అని కూడా అనుకుంటారేమో. ఖచ్చితంగా అవసరమే. నేనైతే దీన్ని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా ఆలోచిస్తున్నాను. ఎస్పెషల్లీ ఇలా డీప్ క్లీన్ చేస్తున్న సమయంలో క్లటర్ ఏదైతే ఉంటుందో, అవసరం లేని వస్తువులు వాటన్నిటిని తీసేస్తూ ఉంటాం కదా, దీని వలన సగం నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మనమేదో కొత్తగా ఫాలో అవుతున్న విషయమేం కాదు ఇది. మనం పూర్వకాలం నుంచి అమ్మమ్మలు నానమ్మలు ఫాలో అయ్యే పద్ధతే ఇది. మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది, అటికెల మీద నుంచి పెద్ద పెద్ద అండాలు ఇత్తడి సామాన్లు అన్నీ తీసి వాటినంతా కడిగి శుభ్రపరిచి తుడిచి మరి ఎండబెట్టి మళ్ళీ తిరిగి వాటినంతా సర్దుకొని చక్కగా ఇంటిని ఆవు పేడతో అలికి శుభ్రపరచుకొని అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. దీనివలన ఇంట్లో వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండేవారు. ఇంటిని క్లీన్ చేసిన తర్వాత వచ్చిన చెత్తనంతా కూడా ఆ భోగి మంటల్లో వేసేసేవారు. ఇప్పటికీ ఈ పద్ధతిని పల్లెటూరులో పాటిస్తున్నారంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే. అనవసరమైన చెత్త, దుమ్ము అలాగే ఇంట్లో ఏ వస్తువు పడితే ఆ వస్తువు ఎక్కడ పడితే అక్కడ ఉండడంతో నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది. ఇవి మన హెల్త్పై ప్రభావం చూపిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. బెడ్రూమ్స్లో ఉన్న పైన కబోర్డ్స్ దగ్గర నుంచి విండోస్ అన్నింటినీ కూడా నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక మాట చెప్పాలనిపించింది, నిజంగానే వియూ కేర్ సర్వీసెస్ వాళ్ళు నాకు హెల్పింగ్ హ్యాండ్స్ లాగే అనిపించారు. ఇక్కడ కనిష్కకి అందకుండా మెడిసిన్స్ అన్ని సిరప్స్ ఏవైతే ఉంటాయో ఆయిల్స్ కానీ ఇవన్నీ పైన డ్రెస్సింగ్ టేబుల్లో లోపల రొటేటింగ్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేస్తున్నాము. నేను వియూ కేర్ సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇది నా బడ్జెట్లో వచ్చింది. ఇంకా డీప్ క్లీనింగ్ సర్వీసెస్తో పాటు పెస్ట్ కంట్రోల్ కూడా అడిషనల్గా ఉంది కదా, ఇంకా బెస్ట్ అనిపించింది. ఇంట్లో చిన్నపిల్లలున్నా, వర్కింగ్ ఉమెన్ అయినా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా, ఏజ్డ్ పీపుల్ అయినా ఎవరైనా సరే ఇలాంటి బెస్ట్ సర్వీస్ని ఎంచుకుంటే మన పని కూడా ఈజీ అవుతుంది. మనం ఒక్కరమే చేసుకునే ఆప్షన్ లేనప్పుడు ఇలాంటి సర్వీసెస్ హెల్ప్ తీసుకోవడం తప్పేమీ లేదు. ఈ సర్వీసెస్ ఛార్జెస్ కూడా మనకు 1 BHK, 2 BHK అండ్ 3 BHK మీద డిపెండ్ అయి ఉంటుంది. బాల్కనీ గ్లాస్ డోర్స్ మీద అయితే తెలియకుండానే ఎంత డస్ట్ ఉందో అసలు. ఎవ్రీడే మాపింగ్ అలాగే డస్టింగ్ చేస్తూ ఉన్నా సరే డస్ట్ అలా పెరిగిపోతుంది. ఇలా ఒకవైపు తుడిచేసరికి ఇంకోవైపు డస్ట్ ఫామ్ అయిపోతుంది. అందులోనూ ఈ గ్లాస్ డోర్కి మస్కిటో నెట్ ఉంటుంది కదా, మెష్ లాగా, అది కూడా ఇచ్చారు. అందులో ఎంత డస్ట్ ఉందో, మొత్తం కూడా సిమెంట్ డస్టే. మెయిన్గా డస్ట్ వలన అలర్జీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే డస్ట్ అవి లేకుండా ఇంటిని నీట్గా పెట్టుకోవడం కూడా చాలా అవసరం. అందుకే వీళ్ళకు పే చేసే డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్గానే, అది కూడా హెల్త్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్గానే నేను ఆలోచిస్తాను. ఇక్కడైతే బెడ్రూమ్లో గ్లాస్ డోర్స్ అన్నీ క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు మ్యాట్రెస్ అంతా తీసి పక్కన పెట్టేసిన తర్వాత మనకు బెడ్ ఉంటుంది కదా, కాట్, వాటినంతటిని వ్యాక్యూమ్ చేస్తూ ఉన్నారు. ఇన్సైడ్ బెడ్ స్టోరేజ్ అంతా కూడా వ్యాక్యూమ్ చేసేసిన తర్వాత తిరిగి మ్యాట్రెస్ని ఇప్పుడైతే వ్యాక్యూమ్ చేస్తారు.
కనిష్క చిన్నది కదా, ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి ఇంక ఏది పడితే అది బెడ్ మీదకి తీసుకొస్తూ ఉంటుందన్నమాట. అందుకే నేను మ్యాట్రెస్కి ప్రొటెక్టర్ వేసేసాను. నిజంగానే చాలా హెల్ప్ఫుల్గా ఉంది. వాటర్ పడినా సరే, ఇంకేది పడినా సరే మనకు అబ్జర్వ్ అయిపోకుండా పైన అలాగే ప్రొటెక్టర్ అబ్జర్వ్ చేసేసి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మ్యాట్రెస్ని వెట్ వాష్ కాకుండా నేను నార్మల్గా డ్రై వ్యాక్యూమే చేయిస్తున్నాను. మనకు ఎక్కువగా అలర్జీస్ వచ్చేదే ఈ మ్యాట్రెస్ కానీ లేకపోతే పిల్లోస్ నుంచి ఉన్న డస్ట్తో. ఇంకోవైపు డ్రాస్ అలాగే స్టోరేజ్ క్యాబినెట్స్ అవి ఉంటాయి కదా, వాటన్నిటిని వ్యాక్యూమ్ చేసేసి క్లీన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక ఎక్స్ట్రాగా మనకు కూడా వర్క్స్ ఉంటాయి కదా. ఇక్కడైతే బెడ్ స్ప్రెడ్స్, కర్టెన్స్ వీటన్నిటిని తీసి పక్కన పెట్టేశారు. వీటన్నిటిని వాష్ చేయాలి. ఇంకా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. వియూ కేర్ వాళ్ళది బెంగళూరులో మాత్రమే సర్వీసెస్ ఉన్నాయి. మన లొకేషన్ని బట్టి మనకు దగ్గరలో ఉన్న వియూ కేర్ సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళకు బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఆ రిలేటెడ్ స్టాఫ్ వచ్చి మనకు సర్వీస్ని అందిస్తారు. ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నాం కదా, హౌస్ డీప్ క్లీనింగ్ ఎందుకు చేయించాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని. అయితే మనం ఒక్కొక్కసారి గమనిస్తే ఇంట్లో డస్ట్ ఎక్కువగా ఉన్నా సరే, లేకపోతే వస్తువులు ఇక్కడ అక్కడ ఉండి అన్ఆర్గనైజ్డ్గా ఉన్న రోజు, లేకపోతే ఇల్లంతా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉన్న రోజుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన మైండ్పై అలాగే థింకింగ్పై ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇల్లంతా గందరగోళంగా ఉన్న రోజు చూడండి, అసలు చిన్న డెసిషన్ అయినా సరే తీసుకోలేము. మనసంతా అదోలా ఉంటుంది. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోవడం, చీటికి మాటికి కోపం, చిరాకు ఎక్కువైపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటాము. అదే ఇల్లంతా నీట్గా ఉందంటే మనస్సంతా చాలా ప్రశాంతంగా ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీని మనం ఫీల్ అవుతాము. ఆర్గనైజ్డ్ లైఫ్ అన్నది మన మెంటల్ హెల్త్పై అలాగే ఫిజికల్ హెల్త్పై ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక పక్క క్లీనింగ్ వర్క్స్ అవుతూ ఉన్నాయి. ఇంకా డిలే చేయకుండా వాష్ చేయాల్సిన కర్టెన్స్, బెడ్ స్ప్రెడ్స్ వీటన్నిటిని వాష్ చేసేస్తున్నాను. మామూలుగా అయితే కర్టెన్స్ని హ్యాండ్ వాష్ చేస్తాను కొద్దిసేపు సోక్ చేసిన తర్వాత. కాకపోతే ఇప్పుడు సోక్ చేసిన తర్వాత వాష్రూమ్స్ అవి వాష్ చేయాలి కదా, ఇబ్బంది అవుతుంది. అందుకే డెలికేట్లో పెట్టి వాష్ చేసేద్దామని ఇలా చేసేసుకుంటున్నాను. తొందరలో పండగ వచ్చేస్తుంది. ఇంటినంతా ఎప్పుడు క్లీన్ చేసుకుంటామన్న టెన్షన్ ఉంటుంది. ఒకవైపు పిల్లలు ఇంటిని క్లీన్ చేసుకోవడం, అలాగే వంట పని ఇవన్నీ చూసుకొని వీడియో కంటెంట్ని ప్రిపేర్ చేసుకోవడం, షూట్, ఎడిటింగ్ ఇవన్నీ చేసేసరికి మళ్ళీ ఎక్స్ట్రాగా నేను ఈ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, వీటితోనే టైం సరిపోవట్లేదు నాకు చెప్పాలంటే. కాకపోతే ఇప్పుడు చెప్పిన పనులన్నీ కూడా నేను ప్యాషన్తో చేస్తున్నావు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఇష్టంగా చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అది వర్క్ కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే కావచ్చు, మనకి ఇష్టమైన ప్యాషన్ మీద వర్క్ చేసేది డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం చేసేవి కొన్ని ఉంటాయి. అయితే ఈ రెండింటిలో కంపేర్ చేసుకుంటే ప్యాషన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు హార్డ్ వర్క్ అన్నది ఇంకాస్త ఎక్కువ చేయాల్సి ఉంటుంది. మనం అనుకున్న దాన్ని సాధించాలంటే ఖచ్చితంగా శ్రమ పడాల్సిందే. దీనికి మీరేమంటారు? ఖచ్చితంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూని కమెంట్స్లో షేర్ చేయండి. లివింగ్ రూమ్లో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటినన్నిటిని లీవ్స్ని కూడా మొత్తం డస్ట్ ఉంటుంది కదా, వాటినంతా క్లాత్ పెట్టి క్లీన్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు క్లీనింగ్లో వీళ్ళతో పాటు వర్క్ చేస్తూ, ఇంకోవైపున పిల్లలకు కావాల్సిన లంచ్ అవి చూసుకుంటూ, మరోవైపు ఆర్డర్స్ కూడా వస్తుంటాయి కదా శారీస్వి, వాటన్నిటిని కొరియర్స్ సెండ్ చేయడం ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాను. ఎట్ ఏ టైం ఒక 2 to 3 వర్క్స్ చేయడం కొంచెం కష్టమైన పనే. కాకపోతే ప్రతి దానిపై మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది కదా, అది ఇంకా కష్టం. ఎలా అయితే ఏంటి, బ్యాలెన్సింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. నేను మెయిన్గా హౌస్ డీప్ క్లీనింగ్ టైంలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది కిచెన్కి, అలాగే సోఫా, కార్పెట్ అయితే ఎక్కువ పిల్లలు అవి ఆడుకుంటూ యూస్ చేస్తారు కాబట్టి డస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది. ప్రతిరోజు డస్టింగ్ చేసినా సరే, బ్రష్ పెట్టి అయినా సరే డస్ట్ ఉంటుంది. ఇక్కడ బుక్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి ప్రతిదీ వైప్ చేసి పెట్టేస్తున్నారు. మనకు కార్పెట్ సర్వీసెస్లో కూడా షాంపూ వాష్ ఉంది, అలాగే డ్రై వ్యాక్యూమ్ ఉంది. నేనైతే షాంపూ వాష్ తీసుకున్నాను, ఎందుకంటే ఒకసారి వాష్ చేస్తే చాలా నీట్గా అండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇది వాష్ చేసిన తర్వాత నిజంగానే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొక వైపు ఇక్కడ సోఫాని క్లీన్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే డ్రై వ్యాక్యూమ్ చేసేస్తున్నారు. ఇక్కడైతే కిచెన్ క్లీనింగ్ చివరికి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సైడ్ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, గ్యాస్ అది అక్కడంతా క్లీన్ అయిపోయి కింద కబోర్డ్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఆపోజిట్గా మనకు ర్యాక్ వస్తుంది కదా, అదంతా క్లీన్ చేస్తున్నారు. మనకు మామూలుగా పండుగలు వస్తున్నాయంటే హౌస్ క్లీన్ చేయాలంటే మినిమం 3 to 4 డేస్ తీసుకుంటాం. ఒకరోజు కిచెన్ అని, పూజ రూమ్ అని, బెడ్రూమ్స్ అని ఇలా ఒక్కొక్కటిగా చేసుకోవడానికి టైం తీసుకుంటుంది కదా. అయితే నాకున్న తక్కువ టైంలో ఎఫెక్టివ్గా హౌస్ క్లీన్ చేసుకోవాలన్నది నా కాన్సెప్ట్. అయితే హౌస్ క్లీనింగ్ నేను ఈ న్యూ ఇయర్కి ముందే కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను, కానీ కొన్ని వర్క్స్ వల్ల కుదరలేదు.
ఆ తర్వాత ఈ న్యూ ఇయర్ ఫస్ట్ వీక్లో కుదిరిందనమాట. సో ఆ టైంని స్కెడ్యూల్ చేసుకొని నేను ముందే ఫిక్స్ చేసుకున్నాను ఈరోజు రండి అని. మనకున్న వర్క్స్ ఏంటంటే ఇలాంటి డీప్ క్లీనింగ్ ఉన్న రోజు కొద్దిగా అటు ఇటు ప్లాన్ చేసుకుంటే కనుక ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే సోఫాని నీట్గా డ్రై వ్యాక్యూమ్ చేసేసారు. ఇప్పుడైతే షాంపూ వాష్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ సోఫా కొని 9 years అవుతుంది. ఇప్పటికీ కొత్త దానిలోనే ఉంటుంది. మన వ్యూయర్స్ కూడా కమెంట్స్లో అడిగారు, సోఫా డీటెయిల్స్ చెప్పండి, మేము కూడా తీసుకోవాలనుకుంటున్నాము, డిజైన్ బాగుందని. పక్కన నైబర్ ఆంటీ ఉంటారు, మన ఇంటికి వచ్చినప్పుడు తను కూడా ఉంది, చాలా బాగుంది సంధ్య డిజైన్ అని. సోఫా కలర్స్ దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ వరకు అన్నీ కూడా కస్టమైజ్ చేయించుకున్నాము. అట్ ప్రెజెంట్ ఎల్ షేప్ సోఫాస్ మనకు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. దాదాపు 9 years బ్యాకే ఒక డిజైన్ని సెలెక్ట్ చేసి ఈ విధంగా చేయించుకున్నాము. ఈ సోఫా కొన్నప్పుడు నీహాకి 2 years, మళ్ళీ కనిష్క కూడా వచ్చేసింది. ఇద్దరు పెద్దోళ్ళు అయిపోతున్నారు, అయినా సరే సోఫా కొత్త దానిలోనే ఉంది. ఇలా 3 monthsకి ఒకసారైనా సోఫాని వ్యాక్యూమ్ చేయించినా సరే, షాంపూ వాష్ చేయించినా సరే చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. స్పెషల్గా వియూ కేర్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర కార్పెట్ వాష్ అంటే షాంపూ వాష్ ఉంది కదా, అదైనా సరే మనకు సోఫా వాష్ అయినా చాలా నీట్గా చేస్తున్నారు. సోఫా కుషన్స్ని డ్రై వాషా వెట్ వాష్ అని అడిగితే నేను డ్రై వాషే ఆప్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇవి డ్రై అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది కనుక. అండ్ సోఫా మనకు వెట్ వాష్ చేశారు కదా, నేనైతే కంప్లీట్గా నైట్ అంతా ఫ్యాన్ ఆన్ చేసేసాను. మార్నింగ్ అంతా డ్రై అయిపోయింది నీట్గా. సోఫా వెల్వెట్ కదా, చాలా డస్ట్ ఉంటుంది మనకు తెలియకుండానే. రీసెంట్గా సోఫా కుషన్స్ అండ్ సోఫా కవర్ చేంజ్ చేశాను కదా దివాళీకి. లివింగ్ రూమ్ టూర్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు. ఒకవేళ నా లివింగ్ రూమ్ టూర్ చూడలేదు, మిస్ అయ్యామని అనుకుంటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. బెడ్రూమ్స్, కిచెన్, లివింగ్ రూమ్ ఇవన్నీ అయ్యేసరికి వాష్రూమ్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసారు. సింక్ క్యాబినెట్స్ అలాగే ఫ్యాజెట్స్ ఇవన్నీ ఎంత నీట్గా ఉన్నాయో అసలు. రెగ్యులర్గా మనం సింక్స్ని అవి వాష్ చేస్తున్నా సరే మనకు హాట్ వాటర్ స్టెయిన్స్ వలన మార్క్స్ ఉండిపోతాయి కదా, అవన్నీ కూడా చాలా క్లియర్ అయిపోయాయి. ట్యాప్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా షైన్ అవుతున్నాయో. బాత్రూంలో ఆర్గనైజర్స్ దగ్గర నుంచి టైల్స్, వాల్స్ అన్నిటినీ కంప్లీట్గా క్లీన్ చేసేసారు. ఇక్కడైతే మొత్తాన్ని ఫ్లోర్ అంతా కూడా వైప్ చేస్తూ ఉన్నారు వన్స్ క్లీనింగ్ ఫినిష్ అయిన తర్వాత. ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ వస్తువులతో గందరగోళంగా ఉంది. ఎప్పుడు మన రెగ్యులర్ వ్యూవర్స్ అంటూ ఉంటారు కదా, చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటావు సంధ్య ప్రతిదీ కూడా అని. అయితే ఈరోజు చూస్తున్నారు కదా, ఇలా గందరగోళం కూడా అప్పుడప్పుడు ఉండాలి. ఇక్కడ సోఫా వాష్ కూడా అయిపోయింది కదా, ఇక కుషన్ కవర్స్ అన్నిటినీ వాష్కి వేసేస్తున్నాను. అన్నిటినీ డెలికేట్లోనే పెట్టి లిక్విడ్ వేసేస్తున్నాను. మొత్తం డస్టింగ్ అంతా డీప్ క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఫ్లోర్ అంతా కూడా వాళ్ళు మెషిన్ ఉంటుందన్నమాట, దాంతో స్క్రబ్ చేసి క్లీన్ చేసేసారు. ప్రతిరోజు మాప్ చేస్తున్నా సరే డస్ట్ చూసారు కదా ఎంత ఉందో. ఆల్మోస్ట్ క్లీనింగ్ వర్క్ అయ్యేసరికి యాజ్ యూజువల్ 8 o'clock అయింది నైట్. ఒక్కసారిగా లంచ్కి డిన్నర్కి ప్రిపేర్ చేసేసాను కనుక ఇక రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు వీళ్ళు కష్టపడుతున్నారు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్కి, ఇంకా నైట్ ఎటు డిన్నర్ టైం అయిపోయింది కాబట్టి దానికి కూడా మనీ ఇచ్చేసాను. మెయిన్గా వీళ్ళందరితో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ డిష్ వాషర్కి స్టాండ్ చాలా రోజుల నుంచి ఫిక్స్ చేయాలనుకుంటున్నాము, అయితే కుదరలేదు. ఇక వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గరే నేను పెట్టించేసుకున్నాను. మొత్తం ఫ్లోర్ని స్క్రబ్ చేసేసారు కదా, ఇప్పుడు ఫైనల్ టచ్గా మాప్ పెట్టేస్తున్నారు. వియూ కేర్ సర్వీసెస్ నుంచి వచ్చిన స్టాఫ్ ప్రతి ఒక్కరు, నలుగురు కూడా చాలా కోఆపరేటివ్గా నాకు ప్రతి దానిలో కూడా హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మెయిన్గా మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకున్నారు. ఇల్లంతా ప్లెజెంట్గా అద్దంలా మెరిసిపోతుంది. ఫ్లోర్ చూస్తున్నారు కదా. వాళ్ళు పని చేసుకుంటుంటే ఒకవైపున కనిష్క అయితే వాళ్ళతో ఆడుకుంటూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ అందరం టైర్డ్ అయిపోయాము. ఇక డిన్నర్ ఫినిష్ చేసుకున్న తర్వాత బెడ్షీట్స్ చేంజ్ చేసేసి కర్టన్స్ వేసేసాము. ఏ క్లీన్ హోమ్ ఈజ్ ఏ హ్యాపీ హోమ్ అండ్ హెల్దీ హోమ్, అంతే కదా. బ్యాలెన్స్ వర్క్స్ చాలా ఉన్నాయి, అన్నిటినీ పక్కన పెట్టేసి హ్యాపీగా డిన్నర్ చేసేసిన తర్వాత కొన్ని చిన్న పనులు ఉన్నాయి, వాటిని అన్నిటినీ చేసేసుకొని ఇక అయితే రెస్ట్ తీసుకోవాలనుకున్నాను. ఎన్ని పనులున్నా సరే, ఎంత హడావిడి ఉన్నా సరే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, స్కూల్స్ ఇవన్నీ కామన్ కదా. సో అందుకే ముందు రోజు నైటే నేను నానబెట్టాను కదా ఆఫ్టర్నూన్, సో బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ డే డ్రై అయిన కర్టెన్స్, బెడ్ స్ప్రెడ్ వీటన్నిటిని ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది కదా, కిడ్స్ బెడ్రూమ్, వీటన్నిటికీ కర్టెన్స్ కూడా వేయాలి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ యూస్ఫుల్ అనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.